నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం చైనా, పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలను భయపెట్టేలా ఇండియా తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడుకుందాం. ఇండియా కేవలం భూమి, ఆకాశం నుండి కాకుండా ఇప్పుడు పాతాళం నుంచే శత్రువులను ఎదుర్కొనే సత్తా పెంచుకుంది. పాతాళం అంటే న్యూక్లియర్ బాంబులు. అవి ఎంతటి శక్తివంతమైనవో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటీవలే భారత నావికా దళం ఐఎన్ఎస్ ఆరిగట్ అనే రెండవ న్యూక్లియర్ బాంబుని ప్రవేశపెట్టింది. ఈ బాంబుని చైనా, పాకిస్తాన్ వంటి శత్రు దేశాలపై ఒకేసారి దాడి చేసే శక్తి కలిగి ఉంది. ఈ బాంబులో ఉండే భయంకరమైన క్షిపణుల వల్ల ఎక్కడ పడితే అక్కడ సమస్తాన్ని ధ్వంసం చేయగలదు. ఇది కేవలం ఒకేసారి చాలామంది శత్రువులను నిర్ఘాంతపరచగలదు. ఈ బాంబుల్లోని క్షిపణులు అతి శక్తివంతమైనవి. ఇవి భూమి మీద ఉన్న ఏది అయినా నాశనం చేయగలవు. అరిగాట్ ఒక దృఢమైన న్యూక్లియర్ సబ్మరైన్. ఈ సబ్మరైన్లో ఉన్న KA-4 క్షిపణులు చైనా, పాకిస్తాన్లకు అతిపెద్ద భయం. ఎందుకంటే ఈ క్షిపణులు శత్రువుల లక్ష్యాలను పూర్తిగా నాశనం చేయగలవు. ఇంకా అరిగాట్లో భారీగా టార్పిడోలు కూడా ఉన్నాయి. ఇవి సముద్రంలో ఉండే ఇతర సబ్మరైన్లను లేదా యుద్ధ నౌకలను కూడా పాడు చేయగలవు. ఈ సబ్మరైన్ 6000 టన్నుల బరువు కలిగి ఉంది. ఇది 1400 అడుగుల లోతు వరకు వెళ్ళగలదు. దీని పనిచేసే సామర్థ్యనీయంగా ఉంది. ఈ సబ్మరైన్లో భోజనం చేస్తే ఇది ఎప్పటికీ సముద్రంలో ఉండగలదు. ఇందులో ఉన్న 750 కిలోమీటర్ల రేంజ్ కలిగిన క్షిపణులు పాకిస్తాన్లోని ఏదైనా నగరాన్ని ధ్వంసం చేయగలవు. అంతేకాకుండా అందులో ఉన్న KA-4 క్షిపణులు పలు లక్ష్యాలను ఒకేసారి టార్గెట్ చేయగలవు. అగ్నిప్రైమ్ భారత్ యొక్క అస్త్రం. ఇక వెనక్కి తగ్గనివని భారత్ అరిగాట్ తర్వాత అగ్నిప్రైమ్ అనే అతిశక్తివంతమైన క్షిపణి పరీక్షకు సిద్ధమైంది. ఈ క్షిపణి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థలాలను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేయగలదు. అగ్ని సిరీస్లో ఇది అత్యంత అభివృద్ధి చెందిన క్షిపణి. దీన్ని కనిపెట్టి దానిని ఆపడం కష్టం, ఎందుకంటే దీని ప్రత్యేకతలు అత్యాధునికంగా ఉన్నాయి. అగ్నిప్రైమ్ 34.5 అడుగుల పొడవు కలిగి ఉంది. ఇది ఒకేసారి పలు లక్ష్యాలను టార్గెట్ చేయగల స్వతంత్రంగా పునఃప్రవేశించే వాహనాల ద్వారా పనిచేస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ క్షిపణి శక్తివంతమైన విస్ఫోటకాలను మరియు థర్మోబారిక్ ఆయుధాలను తీసుకుపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది. కేవలం పేలుడు ఆయుధాలు మాత్రమే కాకుండా ఈ క్షిపణి న్యూక్లియర్ ఆయుధాలను కూడా తీసుకుపోయి శత్రువుల మీద పరమాణు దాడులు కూడా చేయగలదు. రక్షణ శక్తిలో గణనీయమైన పురోగతి. భారత రక్షణ శక్తి ఇప్పుడు గణనీయంగా పెరిగింది. జమీన్, సముద్రం, ఆకాశం ఇలా అన్ని ప్రదేశాల నుంచి శత్రువులపై దాడి చేసే సత్తా కలిగి ఉన్న దేశాలలో ఇప్పుడు భారత్ కూడా ఉంది. ఈ పురోగతిలో శత్రు దేశాలు భయపడిపోతున్నాయి. పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు ఇప్పుడు భారత్ క్షిపణి పరీక్షల వల్ల చాలా టెన్షన్లో ఉన్నాయి. ఇండియాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు. అంతేకాకుండా భారత శాస్త్రవేత్తలు మరియు రక్షణ పరిశోధన సంస్థలు చేసిన సాంకేతిక పురోగతి చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. అమెరికా వంటి పెద్ద దేశాలు కూడా భారత్ ఎలా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోలేకపోతున్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే భారత్ తన శత్రువులను ఎదుర్కొనే శక్తిని గణనీయంగా పెంచుకుంది. చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలకు ఇప్పుడు ఇండియా నుండి తప్పించుకోవడం కష్టం. భారత శాస్త్రవేత్తలు మరియు రక్షణ పరిశోధన సంస్థలు చేసే ప్రతి ప్రయత్నము దేశం యొక్క భద్రతను కాపాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.